సారీ మేడం, చాలా బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు. అలయన్స్ అప్పుడు అడగకపోయినా పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడేమో అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఇదేమాత్రం బాగలేదు సాబ్. చూడండి చంద్రశేఖర్జీ, ప్రాబ్లం ఏమిటంటే తెలంగాణ స్టేట్ మీకు ఇచ్చేస్తే దేశంలోని కొన్ని పార్టీలు మిగతా రాష్ట్రాలు కూడా సేమ్ డిమాండ్ చేస్తాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే వాళ్ళతో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మా భయం. ఇది ఎట్లుందంటే తౌడు బండోడు ఏడిస్తే తమలపాకుల బండోడు ఏడిసినట్టున్నది. ఎదిరింటోడు పక్కింటోడు అడుగుతాడని మాకిచ్చేది ఆపుతారా? ఒక్కసారి మాటిస్తే కట్టుబడాలి. ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పుడు మంచిగా లేదు. తెలంగాణ ఇస్తారా సస్తారా అని చెప్పావు. మాతో ముసుగుట్ల గుద్దులాట ఆడితే మంచిగుండదు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి. జాగ్రత్త. కూల్ డౌన్ రాసాబ్, కూల్ డౌన్. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆవేశపడితే వీళ్ళు రాష్ట్రం ఇస్తారా? అది కోప్పడితే రాదు, కొట్లాడితే వస్తుంది. రండి, మన పని మనం చేద్దాం. త్రిసభ్య కమిటీ వేస్తున్నామని ప్రకటించండి. వాట్ యు సే మోహన్ జీ? తెలంగాణ ఇష్యూ మీద ప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్రాన్ని ఇయ్యమంటే కాలయాపన చేయడానికి కమిటీ వేసిండ్రు. ఈ కమిటీతో కోడిగుడ్డు మీద ఏకలు పీకడం తప్ప వీళ్ళు చేసేది ఏముండదు. మాకు కావాల్సింది కమిటీలు కాదు, కమిట్మెంట్. వీళ్ళు కావాలని మాతో గోక్కుంటున్నారు. ప్రజలు తొక్కుడు తొక్కితే మళ్ళా లేవరు. ఢిల్లీలా పెరి సలహా ఇస్తే మేడం తలూపినట్టుంది. అసలు మేడం పక్కన మేధావనేటోడు ఎవడైనా ఉన్నాడా లేడా అని నాకు డౌట్. ఉంటే ఇట్లా చేస్తుండరు. కొందరు తెలంగాణని ఆగబట్టాలని చూస్తున్నారు. ఏం ఆగబడతారు? ఎంతకాలం ఆగబడతారు? ఒడిసే పొద్దుని నడిసే కాలాన్ని వచ్చే తెలంగాణని ఎవడు ఆగబట్టలేడు. ఆగబట్టాలని చూస్తే ఆగమైపోతారు. చరిత్రలా సీడ పురుగులే మిగిలిపోతారు. మాకు తెలంగాణ ఇస్తే మేడంని దేవత లెక్క పూజిస్తాం. ఇయ్యకపోతే ఇక నేను చెప్పేదేముంది? దేత్తడి పోచమ్మ గుడి. చూస్తా గంత దాకా తెచ్చుకోవద్దని నా మనవి. ఇలా కమిటీలు వేస్తా ఉంటే కేంద్రంతో కలిసి ఉండలేం. కేంద్ర మంత్రిగా నేను, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా 6 మంత్రులు బేషరతుగా రాజీనామా చేస్తాం. దయచేసి ఇకనైనా అర్థం చేసుకొని మాకు కావాల్సింది పదవులు కాదు, ప్రత్యేక రాష్ట్రం. జై తెలంగాణ. చూడండి రావు గారు, సీఎంగా నా పరిపాలన బాగుంది. నేను ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక ఈ ప్రత్యేక రాష్ట్రం ఎందుకండి? ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేకంగా మీకేం కావాలో చెప్పండి. మీ దగ్గర కుందేళ్లు అమ్ముడుపోతాయేమో గాని సింహం ఏనాటికి అమ్ముడుపోదు. చూడండి, మీ పరిపాలనా పథకాలు శాశ్వతంగా ఉండవు. అసలు మనమే శాశ్వతంగా ఉండం. కానీ తెలంగాణ ఏర్పడితే చరిత్రలో అది శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఆది పెట్టుకోండి. వస్తా. వాట్ ఈస్ ద పొజిషన్ శేఖర్జీ? మేడం, ఎన్నికల్లో ఈసారి మనం సోలోగానే వెళ్దాం. జస్ట్ ట్రస్ట్ మీ, వి విల్ విన్ అగైన్. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్లాలనే అధికార పార్టీ నిర్ణయం. అధికార పార్టీతో వియ్యాన్ని వదులుకొని కయ్యానికి తెరలేపిన స్వరాష్ట్ర సమితి. రాజకీయ విశ్లేషకులకి కూడా అంత చిక్కని చంద్రశేఖర్ గారి వ్యూహం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం మాట మీద నిలబడిన వాళ్ళతో పోకుండా వేరే అందరినీ కలుపుకుని పోటీకి పోదాం అనుకుంటున్నాం. ఏం పెద్దన్నా, నువ్వేమంటావు? నాకైతే తెలియదు. వాళ్ళు వేరు మనం వేరు, కానీ మీరు ఎట్లంటే అట్లనే పోతాం.
కాదన్నా, వాళ్ళతోటి మనకు పొత్తు కలవదు, గసంటోళ్ళతో ఎట్ట కలిసిపోతాం? అవు సార్, విధానపరంగా, విలువల పరంగా, ఆశయాల పరంగా వాళ్ళు వేరు, మనం వేరు. సార్, ఇప్పుడున్న గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని, ఈసారి ఎలక్షన్స్లో మళ్ళీ వాళ్లే గెలుస్తారని మనోళ్ళు కొంతమంది నాతో చెప్పింది సార్. వినేటోడు ఖాళీగా ఉంటే చెప్పేటోడు మస్తు చెప్తాడు. మీ పిఏ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఈ ప్రభుత్వం చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తుందని ప్రజలు అనుకుంటుండ్రు. ఇప్పుడు వాళ్ళతో పొద్దుకుంటే గెలవగలమా? ఈసారి కాకపోతే తర్వాతైనా రాష్ట్రం ఇయ్యాల్సిందేగా. వాళ్ళతో ఉంటేనే మంచిది. ఏది మంచో ఏది చెడో మీకంటే సార్కి బాగా తెలుసు. మీరెట్లా నిర్ణయిస్తే గట్లని. విడిగా పోటీ చేసి ఓడిపోతే తెలంగాణ వాదన నీరు గారిపోతుంది. తెలంగాణ వాదన నీరు గారిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ మాట తప్పిన వాళ్ళతో మళ్ళీ కలవడం అంటే మనం మడమ తిప్పినట్టు అవుతుంది. మన ఆత్మగౌరవాన్ని వదులుకుని గెలుపు కోసం గచ్చెత్తడం లేక వాళ్ళతో మళ్ళీ చేతులు కలిపినట్టు అవుతుంది. అందుకే మిగతా పార్టీలను కలుపుకుని పోటీ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీ చేయాలని చంద్రశేఖర్ గారి నిర్ణయం. ఈ నిర్ణయం పరిణామాలు ఎలా ఉంటాయో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఒంటరిగా వెళ్లి మహాకూటమిని చిత్తు చేస్తూ స్పష్టమైన మెజారిటీతో మళ్లీ విజయ ఢంకా మోగించిన అధికార పార్టీ. సీఎం రాజశేఖర్ వ్యూహంతో చాలా మంది అభ్యర్థులు డిపాజిట్లు కూడా గల్లంతై ఉక్కిరి బిక్కిరై కుప్పకూలిన మహాకూటమి. ఈ అఖండ విజయంతో అధికార పార్టీ వర్గాల్లో అంబరాన్నంటిన సంబరాలు. ఇటువైపు మహాకూటమిలో స్వరాష్ట్ర సమితిలో కారుమబ్బుల్లా కమ్ముకున్న నిరుత్సాహం. చేసిందంతా చేసి ఇప్పుడేంటండి మౌనం? మేము వద్దని చెప్పినా వినకపోతే మహాకూటమితో కలిసి మట్టయిపోయినాం. చేతులాదంతా నాశనం చేసిండు. నేను సచ్చేలోపు మన రాష్ట్రం వస్తుందని ఇన్నాళ్ళు అనుకున్నా, కానీ నేను సచ్చినా కూడా ఈ రాష్ట్రం రాదని తెలిసిపోయింది. రాష్ట్రం పోరుతో వస్తుందని చెప్పి పొత్తులోకి వెళ్తిరి. ఎత్తిన పెడికిలు తెచ్చి కూటమితో ఎందుకు చేతులు కలిపినావు? ఇక రాష్ట్రం రాదు, తెలంగాణ ఎప్పటికీ రాదు. ఇదే నువ్వు సాధించింది.